అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చిక్కోలు జిల్లాలో 175 కిలోమీటర్ల మేర విస్తరించున్న 16 నంబర్ జాతీయ రహదారి 6 లైన్ ఎక్స్టెన్షన్ జరిగి ఏడాది కావస్తుంది. రోడ్లైతే విస్తరణ పనులు శరవేగంగా పూర్తయ్యాయి, కానీ 70 కిలోమీటర్లు మాత్రమే 6 లైన్ ఎక్స్టెన్షన్ జరిగింది. ఇంకా 100 కిలోమీటర్లు 6 లైన్ ఎక్స్టెన్షన్ జరగాల్సిన నేపథ్యంలో వరుస వాహన ప్రమాదాలు మాత్రం ప్రయాణికుల పాలిట మృత్యు కూపాలుగా మారే పరిణామాలు మనం చోటు చేసుకుంటాయి. చూస్తే కనుక గత రాత్రి ఇదే బండి అంటే గ్లామర్ బండిపై ఇక్కడ ఏదైతే పెద్దపాడు నుండి నవభారత్కి వెళ్ళే రోడ్లో ఈ ఫ్లైఓవర్ మీద జరిగిన ఈ ప్రమాదం మాత్రం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతికి కారణమైంది. ఒడిశాకు చెందినటువంటి నిక్సాన్ కారు రాంగ్ రూట్లోకి వచ్చి రైట్ రూట్లో వెళ్తున్నటువంటి ఈయన్ని ఢీకొట్టడంతో ఘటనా స్థలం దగ్గరే మృతి చెందారు. ఏదైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతితో మాత్రం ఆ కుటుంబంలో విషాదాలు అనుకున్నాయి. తరచూ ఈ మధ్యకాలంలో 16 నెంబర్ జాతీయ రహదారిపై విజయనగరం దగ్గర ఉన్న పోలుపల్లి సమీపంలో ఫార్చునర్ కారు ప్రమాదం గురైన ఘటనలో మాత్రం 4 మృతి చెందారు. అదేవిధంగా ఆల్టో కారు బాల్తా పడి వేరే రూట్లోకి వచ్చి ఒక ఉపాధ్యాయులు సంపదరావు త్రివేణి మృతి కారణమండి. ఈ ఘటన 18వ తేదీని చోటు చేసుకున్న నేపథ్యంలో మళ్ళీ 24వ తేదీన జైల్లో వాహనం మాత్రం అక్కడ కంచెల మండలం చిన్న కొజ్జిరియా వద్ద జరిగిన ప్రమాదంలో 3 మృత్యువాత పడ్డారు. అందులో IIITకి సెలెక్ట్ అయినటువంటి ఒక విద్యార్థిని మొక్కు చెల్లించుకునేందుకు వెళ్ళిన క్రమంలో ఆ జైల్లో వాహనం ఏదైతే ఎలక్ట్రిక్ స్తంభంకు బలంగా ఢీకొడుతూ మృతి చెందారు. కాకపోతే కోన భరత్ కుమార్ అన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఆయన స్వగ్రామం సీపన్నాయుడుపేట. ఆయనకి గాయత్రితో గత 4 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. 2 ఏళ్ళ చిన్న పాప కూడా ఉంది. 2 నెలల ఆడపిల్ల కూడా పుట్టింది. సంతోషంతో సెలవుకై వచ్చినటువంటి ఈయన ప్రమాదం మాత్రం ఆ కుటుంబాల విషాదాలను అనుకుని మృతుల కుటుంబాల్లో ఏ కుటుంబాన్ని టచ్ చేసినా కూడా ఇంటి పెద్ద దిక్కును కోల్పోయే పరిణామాలు మాత్రం ఈ ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఒక్కరు కూడా పరిణామాలు తీసుకోవచ్చు. అందులో భాగంగానే 18వ తేదీన మంగళవారం ఏదైతే ఆల్టో కారు ఢీకొన్నటువంటి ప్రమాదంలో ముచ్చింది సంపదరావు త్రివేణి, ఆవిడ ఉపాధ్యాయులు, ఇంటికి పెద్ద దిక్కు, 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆ కుటుంబాన్ని ఆవిడ పైన ఆధారపడి ఉంటారు. అదేవిధంగా జైల్లో వాహనం ఢీకొన్న ప్రమాదంలో కూడా 2 ఆడవాళ్ళు ఒక పురుషుడు కూడా మృతి చెందడం జరిగింది. ఆ ప్రమాదంలో కూడాను IIITలో సీట్ వచ్చింది. మొక్కు చెల్లించుకుందుకు జైపూర్ వెళ్తున్న క్రమంలో వాహనం మాత్రం అదుపు తప్పి విద్యుత్ స్తంభం ఢీకొట్టడంతో ఆ ప్రమాదం చోటు చేసుకుంది. మరోవైపు చూసుకుంటే ఈరోజు అంటే గత రాత్రి 9:30 సమయంలో శ్రీకాకుళం పెద్దపాడు నుండి నవభారత్కి వెళ్తున్నటువంటి ఈ కొత్త రోడ్డు ఫ్లైఓవర్ పై వెళ్తున్నటువంటి ద్విచక్ర వాహనం రాంగ్ రూట్లో అంటే ఒడిశాకు చెందినటువంటి కారు కావడంతో ఆయన అప్రోచ్ రోడ్లకి ఎక్కడ గమనించాలో తెలియక రాంగ్ రూట్లో రావడం, అటువైపుగా రాంగ్ రూట్లోకి వచ్చి ఈ వాహనాన్ని ఢీకోవడం. గ్లామర్ బండి చూస్తే కనుక ఏపీఎఫ్ అంటే 3492 నాన్నకు ప్రేమతో అంత ప్రేమగా వాళ్ళ నాన్నగారు కొనిచ్చినట్టు గ్లామర్ బండిపై సెలవుకి వచ్చి తను మాత్రం రైట్ రూట్లో వెళ్తున్నాయి. తరచూ రాంగ్ రూట్లోకి వచ్చి వారి మృతికి కారణమవడానికి హైవే నిర్మాణంలో జాప్యమా లేకపోతే సూచన బోర్డులు పెట్టకపోవడమే వీరి పాలిట శాపమా అన్నటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. నెల రోజుల వ్యవధిలో మొత్తం 8 మందిని 4 ప్రమాదాల రూపంలో ఈ మృత్యు పెకలించుకుపోయింది. వారు చేయనటువంటి తప్పుకు ఈరోజు వారు ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబాల్లో మాత్రం విషాద ఛాయలు అలుముకునే అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఫార్చునర్ కారు ప్రమాదంతో మొదలైనటువంటి ప్రమాదాలు అంటే ఈ ప్రమాదాల ప్రక్రియ మాత్రం రాత్రి నిక్సాన్ కార్ రాంగ్ రూట్లో రావడం, గ్లామర్ బండిపై వెళ్తున్నటువంటి భరత్ కుమార్ను ఢీకొట్టడం, ఘటనా స్థలంలో ఆయన మృతి చెందడం, ఆయన కుటుంబంలో మాత్రం విషాద ఛాయలు అనుకున్నాయి. 2 చిన్నపిల్లలు ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఈరోజు పెద్ద దిక్కును కోల్పోయిన బాధ మాత్రం ఆ కుటుంబ సభ్యుల్ని వేధిస్తుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. 16 నెంబర్ జాతీయ రహదారిపై ప్రమాదం అంటే నరకానికి నకలుగా మాత్రం ఈ ప్రమాదాలను సూచనగా కనిపిస్తున్నాయి. ఇటువంటి ప్రమాదాలను అరికట్టవలసినటువంటి NH5 అధికారులు 6 లైన్ ఎక్స్టెన్షన్ జరిగిందన్నటువంటి ఫోబియాలు ఉన్నటువంటి ద్విచక్ర వాహనాలు కావచ్చు, 4 వీలర్లు కావచ్చు, పెద్ద భారీ వాహనాలు కావచ్చు, ఆ వాహనాలు వెళ్ళే రూట్లలో మాత్రం సరైన దిక్సూచనలు లేపడం, మరోవైపు అప్రోచ్ రోడ్లకు గమనించడానికి ఎటువైపు వెళ్ళాలన్నటువంటి సూచనలు లేపడం, ఈ పరిణామాలన్నీ కూడా 6 లైన్ ఎక్స్టెన్షన్ మాత్రం లోపభూయిష్టంగా జరిగిందనడానికి ఒక తార్కాణంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదాలు జరగడానికి కారణాలపై కనీసం NH16 అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో తరచూ ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. 18వ తేదీన జరిగిన ప్రమాదంలో మాత్రం ఆల్టో కార్ టెక్కల నుండి శ్రీకాకుళం వైపు వెళ్తూ అదుపు తప్పి అక్కడ 4 లైన్ ఉంది, 4 లైన్ 6 లైన్ ఎక్స్టెన్షన్స్ ఉందన్నటువంటి ఉద్దేశంతో కారు మాత్రం అతివేగంగా వెళ్ళి లారీని ఓవర్టేక్ చేస్తున్న క్రమంలో డివైడర్ ఢీకొని అవతల వైపు కోటబొమ్మలను టెక్కలు వెళ్తున్నట్టు ఉపాధ్యాయులు
స్కూటీని ఢీకొట్టడం, ఘటనా స్థలంలోనే ఉపాధ్యాయులు మృతి చెందడం. అదేవిధంగా గత రాత్రి కూడాను ఈ ఫ్లైఓవర్ మీద రాంగ్ రూట్లోకి ఎంటర్ అయినటువంటి నిక్సాన్ కారు మాత్రం గ్లామర్ బండిని ఢీకొట్టిన క్రమంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణానికి కారణమైంది. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. NHAI అధికారులు ఎందుకు చోద్యం చేస్తున్నారు, ఎంతమందిని ఇంకా బలికొంటారు? సూచనలు, ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని అక్కడ తగినటువంటి సూచనలు చేయాలి. అదేవిధంగా వాహన సోదరులు గమనించాలంటే వారికి ఫ్రీక్వెన్సీ ఉండాలి. 6 లైన్ ఎక్స్టెన్షన్ అంటేనే అతివేగంగా ఉంటుంది. అతివేగాన్ని అరికట్టడానికి ఎక్కడ చూసినా కూడాను ఏవైతే సోలార్కి సంబంధించి స్పీడ్ కంట్రోల్ కూడా పెడతారు, కానీ ఫ్లైఓవర్ల మీద కూడాను స్పీడ్ కంట్రోల్ లేవు. ఎవరైతే అప్రోచ్ రోడ్లకి గమనించారన్నటువంటి మార్గ మధ్యలో నిన్న ఒడిశాకు సంబంధించిన నిక్సాన్ కారులో 2 మహిళలు, ఒక డ్రైవర్తో పాటు ఆయనకి సంబంధించిన బంధువు ఉన్నారు. వారెవరికి కూడా ఎటువంటి గాయం కాకపోయినా ఆయన రాంగ్ రూట్లోకి ఎంటర్ కావడంతోనే ఈరోజు గ్లామర్ బండి వెళ్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణానికి కారణమైంది అని స్పష్టమవుతుంది. ఇటువంటి ప్రమాదాలు అరికట్టేందుకు 6 లైన్ హైవే అధికారులు ఎందుకు చర్యలు చేపట్టారు? స్థానికంగా ఉండే పోలీసులు పెట్రోలింగ్ ఉన్నప్పుడు కూడాను హైవే అథారిటీ నిర్లక్ష్యం కారణంగానే ఇలా ప్రాణాలు బలవుతున్న అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఆ రోజు ఫార్చునర్ కారు మొదలుకొని ఈరోజు నిక్సాన్ కారు ప్రమాదం వరకు అన్ని NHAI రోడ్ల మీద జరగడం, ఈ ప్రమాదాలు అరికట్టవలసిన హైవే అధికారులు ఎందుకు చర్యలు చేపట్టలేదు? ఇంకెంతమందిని బలైన తర్వాత వీరు చర్యలు చేపడతారు? కనీసం దిక్సూచనలు లేవు. అదేవిధంగా ఫ్రీక్వెన్సీ రోడ్లు లేవు. 6 లైన్ ఎక్స్టెన్షన్ అనేది మాత్రం ఒక మాటగానే నిలిపింది తప్ప 75 కిలోమీటర్లు మారే 6 లైన్ ఎక్స్టెన్షన్ జరిగింది. 100 కిలోమీటర్లు ఇంకా 4 లైన్ ఎక్స్టెన్షన్ 4 లైనే కొనసాగుతుంది. ఈ పరిణామాలని వాహన చోదరుల పార్టీ మాత్రం శాపంగా మారిన అందులో ఎటువంటి ఆసక్తి లేదు. ఈ ప్రమాదాలను అరికట్టడానికి మాత్రం హైవే అథారిటీస్ మాత్రం తక్షణమే చర్యలు చేపట్టకపోతే ఇంకెంతమంది ప్రాణాలు ఈ రోడ్డుకు బలవుతూ అనడంలో ఎటువంటి ఆసక్తి లేదు. 16 నెంబర్ జాతీయ రహదారి నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.